నరసింహ శతకం. హరి నీకున్ పర్యంకమైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండున్. అనువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పామును నోటన్ కొరుకుచుండున్. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమన్ పక్వాన్నములు పెట్టుచుండ్రు. స్పష్టముగా నీకు గ్రాసము జరుగుచుండన్. కాసు నీ చేతిది ఒకటైనను కాదు భయము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నారసింహ, అన్నిటినీ హరించే హరి, నీకు పవలించుటకై పాన్పుగా ఉండే ఆ ఆదిశేషుడు గాలిని తిని బ్రతుకుతూ ఉంటాడు. చక్కగా నీకు వాహనంగా ఉన్న గరుత్మంతుడు గ్రాసంగా పామును తింటూ కొరుకుతూ ఉంటాడు. అంతేగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి ప్రతిరోజు పేరంటానికై ముత్తైదువులు చేయు వేడుకలకై ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది. నిన్నేమో భక్తులు పిలిచి రోజు పూజలు సేవలు నీకు చేసి వండిన అన్నాలను పంచభక్ష్యాలను ప్రేమతో పెడుతూ ఉంటారు. నీకు ఇలా రోజు దిగులు లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా భోజనం జరుగుతూ ఉంది. కానీ నాకు అలా కాదే. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమః.